ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 డివైడెడ్ బై 6. ఇక్కడ ఏమిచ్చాడు? మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయి క్వశ్చన్లో? సగటు అడిగాడు. సగటు అంటే మొత్తం సంఖ్యల మొత్తము బై నంబర్ ఆఫ్ సంఖ్యలు. నవ్వు ఇక్కడ చూడండి సార్, అంటే బై n పోతే నాకేమొచ్చింది? నవ్వు ఇక్కడ చూడండి, 53 ప్లస్ 1 54 ఇంటూ 2 ఇంటూ 53 ప్లస్ 1 డివైడెడ్ బై 6. 6 1s are 6 9s are 9 ఇంటూ ఎనీ నంబర్. 9ని ఏ నంబర్ తోటన్నా మనం లబ్ధం చేస్తే డిజిటల్ సమ్ ఏమవ్వాలి? 9 అవ్వాలి. ఇది 9 కాదు, ఇది కూడా 9 కాదు, ఇది కూడా 9 కాదు. కాబట్టి ఆన్సర్ ఎంత? 963. 963. అందరికీ లాజిక్ అర్థమైందా? n ఇంటూ మొత్తము n సంఖ్యల వర్గంలో యొక్క సమ్ ఎంత? కూడుతొచ్చే వాల్యూ ఎంత? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 డివైడెడ్ బై 6. n క్యాన్సిల్ అయింది అనుకోండి, n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 డివైడెడ్ బై 6. సో n ప్లస్ 1 ఎంత? 54. 6 9ల రైట్. సో 6 9ల. సో 9 ఇంటూ 107. 9 ఇంటూ 107. మీరు చిట్ట చివరి 2 డిజిట్లైనా చూసుకోవచ్చు. 9 7s are 63. లాస్ట్ 2 డిజిట్లు 63 ఉండాలి. 9 డిజిటల్ సమ్ ఉండాలి. 9 డిజిటల్ సమ్ ఉండాలి. 9 డిజిటల్ సమ్ ఉన్నది ఇది. మొదట వరుసగా n నంబర్లను స్క్వేర్ చేసి వర్గం చేసి కూడితే వచ్చే వాల్యూ ఎంత? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 డివైడెడ్ బై 6. n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 డివైడెడ్ బై 6. సగటు కనుక్కోవాలి అంటే డివైడెడ్ బై n. n క్యాన్సిల్ అయింది. n వాల్యూ ఎంత ఇచ్చాడు? 53 ఇచ్చాడు. 53 ప్లస్ 1 ఎంత? 54. n 53 ఇస్తే ఇది 107. 6 1ల 6 9ల 9 ఇంటూ 107. 9ని ఏ నంబర్ తోటన్నా మనం లబ్ధం చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత? డిజిటల్ సమ్ 9. లాస్ట్ 2 డిజిట్లు ఎంత? 9 7ల 63. 9 7ల 63. ఆన్సర్ లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 63. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? నగేష్ కొండబాబు అందరికీ క్లియరా? 13 రైట్. సపోజ్గా ఇక్కడ నేను అన్ని కాన్సెప్ట్స్ రాస్తాను. ఇది అందరికీ క్లియర్ అయిందా సార్? దయచేసి క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరం లేదు. 9 ఇంటూ ఎనీ నంబర్. ఆన్సర్ డిజిటల్ సమ్